మన ముందుగా క్షమించాలి ఆలస్యంగా వచ్చినాం. వరంగల్లో మన అన్నలందరూ కూడా మాట్లాడాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంచెం సమయం ఎక్కువ ఇచ్చినాం. కానీ చాలా అద్భుతంగా వచ్చినటువంటి వక్తలందరూ కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ పెట్టిన తర్వాతనే ఇక్కడికి వచ్చినాం. చాలా మంచిగా జరిగింది అక్కడ కూడా కార్యక్రమం. ఇవాళ మీ ముందుకు వచ్చినా అంటే నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. ఎన్నో ఏండ్ల నుంచి భుజం తట్టి అనేక ఉద్యమాలలో కలిసి పోరాటం చేసినటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ ఇక్కడ కనబడతా ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో కూడా మళ్ళీ అంతర్లీనంగా ఎప్పటికప్పుడు మన యొక్క అస్తిత్వానికి, మన యొక్క సంఘాలకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఒక ర్యాపో, ఒక సహృద్భావ వాతావరణం మనందరి మధ్యలో ఉన్నది. అయితే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో కూడా మనం ఈ చర్చను మరి మొదలుపెట్టాలి. మొదలుపెట్టినటువంటి చర్చ మన తెలంగాణలో అలవాటు ఉంటుంది కదా, ఆరంభింపరు శూరులు అన్నట్టు మొదలు పెట్టినామంటే అంతు తెగేదాకా చూసేదాకా కూడా మనం వెంటబడతాం. కాబట్టి చాలా ఆలోచన చేసి మరి యావత్ భారతదేశంలో ఏం జరుగుతున్నది, తెలంగాణలో ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూసుకుంటే భారతదేశంలో 1931లో అంటే మనకు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయని ఒక్కసారి వాళ్ళు లెక్కబెట్టిండ్రు. అప్పుడు వాళ్ళు లెక్కబెట్టిండ్రు అంటే మళ్ళా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది. స్వతంత్రం రాకముందు 31 నుంచి 47 లాగా అప్పుడు 16 ఏళ్ళు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా కులగణన అన్నది మనం చేయలేకపోయినాం. మధ్యలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నామని చెప్పింది, 4700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ మరి ఏ మొత్తుళ్ళు వచ్చినాయేమో చేసినటువంటి వివరాలను కూడా, గణాంకాలను కూడా ఎప్పుడు ప్రజలకు ఇవ్వనటువంటి సందర్భాన్ని ఈ దేశంలో మనం చూసినాం. జనరల్గా ఇంతకుముందు అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మా తమ్ముడు ఎవరో మాట్లాడుకుంటూ చెప్తుండే, మనం ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామంటే మన దేశంలో ఆఖరికి పులులను లెక్క పెడతారు, జీవాలను లెక్క పెడతారు, పక్షులను లెక్క పెడతారు, కానీ బీసీ జనగణన చేయమంటే మాత్రం వెనకడుగేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి చాలా బలంగా, చాలా ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకొని పోవాలి. మరి ఎందుకోసం జనగణన చేయాలి అని అంటే ఎవరి జనాభాలో వాటా ఎంత ఉంటే వారికి అవకాశాల్లో వాటా అంత రావాలన్నటువంటిది సింపుల్ ముచ్చట ఒకటి చెప్తా ఉన్నాం. ఈ ముచ్చట మేము కాదు, మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మన ఉద్యమనేత కేసీఆర్ గారు కూడా ఇదే అంశాన్ని అనేక సార్లు చెప్పి వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పారంటే అసలు రిజర్వేషన్లు అన్నటువంటిది కేంద్రం పరిధిలో ఉండొద్దు, దాన్ని మీరు రాష్ట్రాలకు ఇచ్చేయండి. మా రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉంటే దాని ప్రకారం వాళ్ళకంత వాటాను, వాళ్ళకన్న అవకాశాలను మేము ఇచ్చుకుంటాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం ఉంటే అక్కడ ట్రైబల్ పాపులేషనే 35% ఉంటుంది. అదే తెలంగాణ లాంటి రాష్ట్రం ఉంటే ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది. సో జనాభా ప్రాతిపదికన మనం రిజర్వేషన్లు మార్చుకోవచ్చు, అవకాశాలు మార్చుకోవచ్చు, అట్లనే బడ్జెట్ అలొకేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రపోజల్ని కేసీఆర్ గారు పలుమార్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పిండ్రు. కానీ ఈ 30 సంవత్సరాలు ఆయన జీవితకాలం మనం చూసుకుంటూ వస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం ఎప్పుడు కూడా కదలిక రాలేదు, చర్చ జరగలేదు. మరి ఇవాళ ఎందుకు చర్చ జరగాలి, ఇవాళే ఎందుకు అర్జెంట్ ఏముంది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం మనం ఒక ఆలోచన చేసినాం. ఇది కూడా తెలంగాణ ఉద్యమంలోంచి తీసుకున్నటువంటి లెసనే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ మహిళా శక్తి కదలాలనుకున్నప్పుడు మన ఉద్యమానికి ప్రతీకగా మనం బతుకమ్మని నెత్తిన పెట్టుకున్నామంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం. ఆనాడు అందరం కూడా బతుకమ్మ ఎత్తుకొని బయలుదేరినాం. బోనం ఎత్తుకున్నామంటేనే తెలంగాణ అడిగినట్టు అనుకున్నాం, అందరం కూడా బయలుదేరినాం. అటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇవాళ 50 మంది అనేక కులాలు ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి సమస్యను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రతీక ఉండాలి, ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆ ప్రతీకనే ఫూలే గారి ప్రతిమ అని చెప్పి చాలా బలంగా నమ్మి తెలంగాణ జాగృతి నుండి మరి అసెంబ్లీలో పూలే ప్రతిమ పెట్టాలి, పూలే యొక్క విగ్రహాన్ని పెట్టాలి అనేటటువంటి డిమాండ్తో మేము ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇదివరకు కూడా మేము అనుకున్నాం తెలంగాణలో అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పోరాటం చేసినాం. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది సాధించుకున్నాం. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఆనాడే డిమాండ్ చేసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అది కూడా మనం సాధించుకున్నాం. ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం మహిళలకు చట్టసభల్లో వాటా రావాలని చెప్పి ఉద్యమాన్ని తీసుకున్నాం. ఢిల్లీ దాకా పోయినాం, దేశవ్యాప్తంగా ఒక చర్చను లేపగలిగినాం, తద్వారా మహిళా బిల్లు సాధించుకోగలిగాం. కానీ ఒక చిన్న అందులో విస్మృతి జరిగిపోయింది. ఏందది,
మహిళా బిల్లు వచ్చినా అందులో ఓబీసీ మహిళలకంటూ సపరేట్గా కోటా లేదు. సో ఆనాడే మనం బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఎన్నికల కన్నా ముందు, రాష్ట్రంలో ఎన్నికలు జరగకన్నా ముందే ఒక మొత్తం మన సెక్షన్ అంతా కూడా కూర్చొని ఖచ్చితంగా మహిళా బిల్లులో ఓబీసీ వాటా అడగాలి. అట్లనే ఓబీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కేంద్రాన్ని అడిగేది కేంద్రాన్ని అడగాలి, అక్కడ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అడగాలి కేంద్రంలో అనేటటువంటి అనేక డిమాండ్లతో మేము కార్యాచరణ రూపొందించుకున్నాం. ఎన్నికలు వచ్చినాయని కొంచెం ఆగినాం, ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని వాగ్దానాలు చేసి ఏం చెప్పిర్రు వాళ్ళు, మేము అధికారంలోకి రాగానే 6 నెలల లోపట బీసీ జనాభా అంతా కూడా లెక్క పెడతాం, లెక్కబెట్టి 42% ఇస్తాం రిజర్వేషన్లు లోకల్ బాడీలల్లో అన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇమీడియట్గా 60 రోజుల్లోనే ఎందుకు ఈ డిమాండ్ తీసుకొస్తా ఉన్నామంటే, వాళ్ళు తక్షణమే ఆర్డర్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఆర్డర్ చేయకపోతే, ఇప్పుడు కనుక గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తీయకపోతే, జనాభా గణన కోసం ఒక వాళ్ళు వ్యూహాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే, ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు జరిగిపోయినాయి అనుకోండి, బీసీలకు వాటా మళ్ళీ మామూలుగానే ఉంటుంది, రాదు. అంటే ఇంకా 5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి హామీ ఇచ్చింది కాబట్టి, ఇది టైం బౌండ్ కాబట్టి ఇమీడియట్గా తక్షణ డిమాండ్గా మనము ఓబీసీ జనగణన జరగాలి, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఒకవేళ 42% రిజర్వేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తే, యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి అందరినీ లెక్క పెట్టుకుంటే మా బీసీ అన్నదమ్ములు అక్క చెల్లెలకు 23,973 అంటే దాదాపుగా 24,000 మంది సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, వార్డ్ మెంబర్లు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీపీలు అవుతారు, జెడ్పీ చైర్మన్లు అవుతారు. ఈ మొత్తం కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమే మనం ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నాం. వాళ్ళు ఇప్పుడు కనుక మొదలు పెడితే ప్రాసెస్ అది కంప్లీట్ అయ్యే వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ లోపల మనకి ఇది నంబర్ వస్తుంది అన్నటువంటిది మన ఆతృత. ఇంకొక అంశం, ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 20,000 కోట్ల రూపాయలు, అంటే వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాగ్దానం చేసింది. సో మళ్ళీ ఫిబ్రవరి 8వ తారీఖు నుండి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ అసెంబ్లీ సెషన్లో బడ్జెట్ పెడతారు. అంటే ఈసారి బడ్జెట్లో కనుక 20,000 కోట్లు పెట్టకపోతే ఒక సంవత్సరం జరిగిపోతుంది, 20,000 కోట్లు బీసీలు నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు పెట్టేటటువంటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ను బీసీ శాఖ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇమీడియట్గా ఈ 3 డిమాండ్లతోనే మనం ముందుకు పోతా ఉన్నాం. ఒకటి, ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలి. అది మన బీసీలందరికీ కూడా ఆత్మగౌరవ ప్రతీకగా, ఒక ప్రజాస్వామ్య ఉద్యమాలు నడిపినటువంటి మహానేతకు సంబంధించినటువంటి విగ్రహంగా యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. 2, తక్షణమే జనగణన జరపాలి, దాని ద్వారా వచ్చేటటువంటి పొలిటికల్ రిజర్వేషన్ ఏదైతే లోకల్ బాడీస్లో ఉంటుందో అది ఇవ్వాలనేది 2వ డిమాండ్. 3, ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలి బీసీ శాఖకు అన్నది 3వ డిమాండ్. ఇవన్నీ కాక ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి సాధించుకోవాల్సినవి. కేంద్రంతో కొన్ని ఉన్నాయి, రాష్ట్రంతో కొన్ని ఉన్నాయి, దీర్ఘకాలికంగా కొట్లాడి సాధించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, కొన్ని లీగల్గా కోర్టులకు పోయి సాధించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అంటే ఓవరాల్గా చాలా పెద్ద ఎజెండా, బీసీల యొక్క సంపూర్ణ వికాసం కోసం జరగాల్సినటువంటి అనేక ఉద్యమాలు మన ముందున్నాయి. కానీ మొదటి అడుగుగా పూలే విగ్రహాన్ని సాధించుకుంటాం. ఎందుకంటే ఏప్రిల్ 11వ తారీఖు పూలే గారి జయంతి ఉన్నది. పూలే గారి జయంతి లోపల ఒక సానుకూల ప్రకటన ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి తొలి డిమాండ్గా మనం తీసుకోబోతా ఉన్నాం. ఈ ఎజెండాతోని మరి మీ దగ్గరికి వచ్చినాం. మీతో పాటు ఇక్కడ వచ్చినటువంటి అన్ని కుల సంఘాల నాయకులకు, అందరు ప్రజా సంఘాల నాయకులకు, మా ఆడబిడ్డలందరికీ, మా మేధావులందరికీ, విద్యార్థి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఒక్క విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా మీ దృష్టిలో పెట్టదలుచుకున్నా. జనరల్గా మనం దేశంలో అత్యధికంగా మంచి పోస్టు, పెద్ద పోస్టు, మన పిల్లలు చదువుకొని సమాజంలో గౌరవింపబడాలంటే ఏం కావాలనుకుంటాం? కలెక్టరో ఎస్పీఓ కావాలనుకుంటాం, అవునా కాదు? సో ఈ దేశంలో యూపీఎస్సీ అనేటటువంటి ఎగ్జామినేషన్ బోర్డు అది కండక్ట్ చేస్తుంది. ఈ దేశంలో ఇది రాజ్యసభలో ఇచ్చినటువంటి రిప్లై మీ అందరికీ చెప్తా ఉన్నా నేను. ఈ దేశంలో 2018 నుంచి ఇప్పటి వరకు, మొన్న 2022 వరకు జరిగినటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో మొత్తం 4,365 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 4,365.
అందులో ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 1195 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే 100%లో ఓన్లీ 27% ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురిని కలిపితే కూడా అంతే మంది పిల్లలు మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అంటే మిగతా వాళ్ళంతా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా సెలెక్ట్ అయ్యారు. మనకు రాజ్యాంగం ఆల్రెడీ ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ఓన్లీ బీసీలకే 27% రావాలి, ఎస్సీ ఎస్టీలకు సపరేట్ మళ్ళా. అంటే దాదాపు 50% ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉండాల్సినటువంటి పొజిషన్లో ఈ సంవత్సరం నిండిపోయినాయి, జనరల్ సీట్లు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. అంటే మనం కొట్లాడపోతే అంటే ఉన్నటువంటి హక్కునే కాపాడుకోవడానికి కొట్లాడతలేం, అంటే ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని మనం వీటిని పరిపూర్ణం చేసుకోవాల్సినటువంటి నినాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి నేను ముఖ్యంగా బీసీ విద్యార్థులకు, బీసీ ఇంటెలెక్చువల్స్కి, బీసీ రచయితలకు, బీసీ కవులకు, కళాకారులకు, బీసీ ఉపాధ్యాయులకు మనకు ఆల్రెడీ వచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడంలో కూడా మనం వడివడిగా ముందుకు సాగాలి. ఈ అంశాలను ప్రజల మధ్యలకు తీసుకెళ్లాలనేటటువంటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి భారత్ జాగృతి తరఫున మేము చేసే కార్యాచరణ ఇట్లా ఉంటే అన్న గౌరవనీయులు పెద్దలు జీవిత పర్యంతం బీసీ ఉద్యమాలు, వృత్తి పనిదారుల ఉద్యమాలు చేసినటువంటి గట్టు రామచంద్రరావు గారి నాయకత్వంలో వారు కన్వీనర్గా మరి యునైటెడ్ ఫూలే ఫోరం అనేటటువంటి ఒక సంస్థ నిన్న హైదరాబాద్లో ఆవిర్భావం జరిగింది. దానికి కో కన్వీనర్లుగా మన విద్యార్థి ఉద్యమ నాయకులు రాజారాం యాదవ్ గారు, మన కొల్ల శ్రీనివాస్ అన్న గారు, ఎంబీసీ సంఘానికి సంబంధించిన నాయకులు, రాచమల్ల బాలకృష్ణ గారు, నాయి బ్రాహ్మణ సంబంధించినటువంటి నాయకులు, అట్లానే బొల్ల శివశంకర్ గారు, పద్మశాలి వింగ్ నేషనల్ పొలిటికల్ సెక్రటరీ గారు, అట్లానే ఆర్వి మహేందర్ అన్న గారు మన మున్నూరు కాపు సమాజానికి సంబంధించినటువంటి వారు, మన గీతా గౌడ్ గారు కో కన్వీనర్గా మహిళా విభాగంలో ఉన్నారు. అట్లానే యూత్ వింగ్ కూడా, స్టూడెంట్ వింగ్ కూడా అన్నీ కలిపి నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. మరి యూపీఎఫ్ నుండి తీసుకునేటటువంటి కార్యాచరణ రామచంద్ర అన్న చెప్తారు. భారత్ జాగృతి ఏదైతే పూలే విగ్రహ సాధన కోసం మనం పెట్టినటువంటి డిమాండ్ని యూపీఎఫ్ నుంచి కంప్లీట్గా సమర్థన చేస్తూ సంయుక్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలన్నటువంటిది మొదటి కార్యాచరణ. అదేవిధంగా ఇవాళ 6వ తారీఖు 12వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ చేపట్టబోతా ఉన్నాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు. అది ఎందుకోసం అంటే అసెంబ్లీలో తక్షణమే పూలే విగ్రహాన్ని పెట్టాలని, ప్లస్ ఈ డిమాండ్స్ అన్నీ కూడా కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి చర్య. దీనికి దాదాపు 5 రాష్ట్రాల నుంచి ముఖ్య అతిథులను కూడా పిలుస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా ఓబీసీ ఉద్యమాలలో ముందున్నటువంటి ప్రొఫెసర్లు, నాయకులు, క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి ప్రతినిధులు కూడా పిలుచుకుంటా ఉన్నాం. మరి మహాధరణ కార్యక్రమంలో కూడా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లానే వేదిక మీద గౌరవనీయులు రాజేశం గౌడ్ గారు, జిల్లాకు సంబంధించి మాజీ మంత్రివర్యులు, మా సోదరులు గుంజపాడు ప్రసాద్ గారు మొత్తం కన్వీన్ చేస్తూ ఉన్నారు. అట్లానే అన్న సీనన్న యూపీఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న గారు, మా సోదరి జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత గారు, అట్లానే కరీంనగర్ మేయర్ గారు సునీల్ అన్న కూడా ఉన్నారు. వారికి వేదిక మీద ఉన్నటువంటి మా తమ్ముడు ఎంపీపీ యూపీఎఫ్ కన్వీనర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా పెద్ద ఎజెండా ముందున్నది. ఈ ఎజెండాలో మనం పరస్పరం సహకరించుకొని సాధించుకోవడానికి ముందుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అనేక మంది పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చిండ్రు. అందులో మరీ ముఖ్యంగా సిపిఐకి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా సిపిఐకి సంబంధించి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి మన ఎజెండాకు కూడా మద్దతు ఇచ్చినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ జరిగేటటువంటి చర్చా కార్యక్రమంలో కుల సంఘానికి సంబంధించిన నాయకులు, ఇంటెలెక్చువల్స్, మా ఆడబిడ్డలు ఎవరైతే ఆల్రెడీ కుల సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా మీ ఒపీనియన్స్ ఎట్లా ముందుకు తీసుకెళ్దాం, ఇంకా యాడ్ చేయవలసిన ఎజెండా ఏమన్నా ఉందా అన్నటువంటిది దయచేసి మీ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతూ మరి కరీంనగర్ అంటే చాలా ప్రత్యేకమైన జిల్లా, మా అమ్మమ్మ వాళ్ళ జిల్లా, ఎప్పుడు కూడా అనుబంధం ఉన్నటువంటి జిల్లా. పోంగ కూడా సర్వపిండి తీసుకొని పోదాం అనుకుంటున్నాం. అంత బాగా కరీంనగర్తోని ప్రతి గల్లీ ప్రతి చోటు తెలిసినటువంటిది. మరి ఇటువంటి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం అంటే మీ మద్దతు కూడా కట్టుకోవాలనే ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటిది ఎటువంటి భేషజాలు లేకుండా ఎజెండాకు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై భీమ్. ఇక్కడ ఒక చిన్న విషయం అన్న, బీసీ సంఘాల మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా
జై భీమ్ అని అనుకోవడం మొదలు పెడదామని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇద్దరు గురు శిష్యులే. పూలే గారు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ని తీసుకొని అంబేద్కర్ గారు ఆనాడు అనేకమైనటువంటి కార్యక్రమాలని వారు చేపట్టడం జరిగింది. అంబేద్కర్ గారు చాలా గర్వంగా పూలే గారే నా గురువు, పూలే గారు చేపట్టినటువంటి అనేక అంశాలనే నేను ముందుకు తీసుకెళ్ళినా అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మన అందరం కలిస్తేనే ఇటువంటి ఉద్యమాలకు బలమవుతుంది. కాబట్టి ఎక్కడ మీటింగ్ అయినా జై భీమ్ అన్నకాడ జై పూలే అన్నకాడ జై భీమ్ అని అంటూ ముందుకెళ్దామని ఈ చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది. మనం వెనుకుంటే వెనకబడిపోతామనే అంశాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.